నిర్గమకాండము 33వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్త దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసిన నీ సంతానమునకు దీనినిచ్చెదని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హెత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, మొబిసీయులను వెళ్ళగొట్టెదను. మీలో లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇజ్రాయేలీలతో, మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక్క క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితిన మిమ్మును నిర్మూలము చేసేదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పుమనెను. కాబట్టి ఇజ్రాయేలీలు హోరేబు కొండ మీద తమ ఆభరణములను తీసివేసిరి. అంతటా మోషే గుడారమున పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమను పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతివాడును పాలెమునకు వెలుపలనున్న ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచు వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడును తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాటలాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనుష్యుడు తన స్నేహితుతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడనైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగియున్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే గదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షము కలిగిన దేని వలన తెలియబడును. నీవు మాతో వచ్చుట వలననే గదా అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసెదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపర్చెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించువాన్ని కరుణించెదను, ఎవని యందు కనికర పడెదనో వాని యందు కనికర పడెదనను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను.